కాకాని గోవర్ధన్ రెడ్డి గొంతు చించుకోకు, నీ బ్రతుకంతా అవినీతి పాపాల పొట్టే అంటూ మండిపడ్డారు కోటంరెడ్డి. గొంతు చించుకోకండి, గుర్తు తెచ్చుకోండి. అవినీతి పుట్ట మీరు, మీ అక్రమాలు కోకొల్లలు. మంత్రి నారాయణను విమర్శించే స్థాయి ఇద్దరికీ లేదు. మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ సీసీకి నుడా చైర్మన్ కోటంరెడ్డి కౌంటర్. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ విధ్వంసకర పాలనలో వేల మంది టీడీపీ నేతల ప్రాణాలు తీశారని, ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపించారు. తాము విధ్వంసాలు మొదలుపెడితే వైసీపీ మోకలు తట్టుకోలేవన్నారు. కానీ తమ సిద్ధాంతం అది కాదని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, రాజకీయ వేధింపులు తమకు చేత కాదని స్పష్టం చేశారు. వైసీపీ నేత బాలకృష్ణకు చెందిన అక్రమ కట్టడాన్ని కూల్చేస్తే గొంతు చించుకుని మాట్లాడడంపై విరుచుకుపడ్డారు. కోట్ల రూపాయల విలువ చేసే కాలువ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి బిల్డింగ్ కట్టడాన్ని సమర్థించడం కాకాని సీసీ దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు కార్పొరేషన్ అధికారులు కూల్చేశారని, అందులో ఎవరి ప్రమేయం లేదని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వుల గురించి తెలుసుకోకుండా మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గొంతు చించుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి నారాయణ మీద విమర్శలు చేసే స్థాయి కాకానికి లేదన్నారు. రాక్షస పాలనకు వైసీపీ చిరునామా అని ఎద్దేవా చేశారు. విధ్వంసం వారి సిద్ధాంతమని పేర్కొన్నారు. కాలువ పోరంబోకు స్థలంలో వైసీపీ నేతలు ఇల్లు కడితే ప్రభుత్వం ఊరుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు కూల్చేస్తే అధికారులను బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని కాకాని పగట కలలు కంటున్నారన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అరాచకాలు సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం తెలుసని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. బీసీ నేతల రొయ్యల గుంటలు విధ్వంసం చేయడం, అక్రమ కేసులు పెట్టడం ఇంకా ప్రజలు మర్చిపోలేదన్నారు. నీతిమంతుడులాగా కాకాని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దళితుడు ఉదయగిరి నారాయణ్ని పోలీసులు చంపేస్తే అతను న్యాయం చేయకుండా పోలీసులను కాపాడిన నీచ చరిత్ర కాకానిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము విధ్వంసం చేయడం మొదలుపెడితే ఒక్కరు కూడా రోడ్డు మీద తిరగలేరని హెచ్చరించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి చరిత్ర నెల్లూరు జిల్లాకే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. ఆయన కేసే కదా, అదొక విచిత్రమైన కేసు. అది కోర్టు లాకర్ రూమ్లో ఉన్న కాకాని కేసుకు సంబంధించిన దస్త్రాలు ఒక పిచ్చాడు వెళ్ళి ఎత్తుకుపోయాడంట. అది ఎలా ఎత్తుకుపోయాడో ఏంటో దేవుడికి తెలియాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు మా ఊళ్ళోళ్ళు కాదు, మా వాళ్ళు తెలియక మిమ్మల్ని జిల్లాకు పరిమితం చేస్తున్నారు. మీరు ఎంత తోపులో 19 ఎన్నికల్లో కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి ఎంతమంది ఉసురు తీసుకున్నారో ఇప్పటికి ప్రజలు మర్చిపోలా. అలాగే మీ కేసులు కోకొల్లలు అన్నిటికీ అంతిమంగా పరిష్కారం లభిస్తుంది. తప్పించుకోలేరు, చట్టం నుంచి మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. నోటి మాటలు కట్టి పెట్టండి. మీరు తప్పులు చేసి ఎదటాల మీద వేసే ప్రయత్నం మానండి. పొంగులేటి నారాయణ విద్యావంతుడు, స్కూళ్ళు పెట్టి లక్షల మంది పిల్లలను తీర్చిదిద్దుతున్నాడు. మీకు మళ్ళీ దొంగలను తయారు చేయట్లా, దోపిడీదారులను తయారు చేయట్లా, రాష్ట్రాన్ని దోచుకోవాలా, దొంగే దొంగ దొంగ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మీరు మానండి.